పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా, చాలా ట్రెడిషనల్, మంచి కుటుంబం. పాప సినిమా ప్రేమతో వచ్చింది. ఆమె బాగుంటుంది, నువ్వు కన్నేశావు, లవ్ అన్నావు, క్లోజ్ అయ్యావు, వాడుకున్నావు, వదిలేశావు, స్టమక్ చేశావు, వదిలేశావు. ఏమంటారు దీన్ని? నువ్వే చెప్పు. దీన్ని ఏమంటారు? పెళ్ళామంటారా లేదా గొళ్ళేమంటారా? నువ్వు చెప్పాలి కదా, నువ్వు చెప్పు. సరే, పెళ్ళాళ్ళకి వెళ్ళాలి చేస్తున్నాయి, అది మా పర్సనల్ మ్యాటరు. పర్సనల్గా మా మ్యాటర్ మాట్లాడితే ఊరుకోమన్నారు. తప్పే, పర్సనల్గా మాట్లాడకూడదు. మరి నువ్వెందుకని ఏడుపులేసావు? ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్సు, ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు. అందులో అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నారు. క్షత్రియులు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మ ఆడపడుచులు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, మాలా మాదిగ, అబౌవ్ ఆల్ మైనారిటీస్, బీసీలు అందరూ ఈ మహా తల్లులు పింఛనిస్తూ అమ్మలకి అవ్వలకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే, వాళ్ళను వ్యభిచారం చేస్తున్నారు, ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెధవ పలుకులు పలికావు? అది పర్సనల్ కదా, అది పర్సనల్ కదా. నిన్ను పెళ్ళామంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళావు, డ్రామా ఆడి. మరి ఎంతమంది ఆడపడుచుల్ని ఆంధ్రప్రదేశ్లో ఎంత చీప్గా మాట్లాడావు. ఎంత చీపు? అది చీపా? పలానా పోసారి పెళ్ళామంటే చీపా? నీ మైండ్లో ఉంది. నీ మైండ్లో ఏంటంటే ఆడ ప్యాకేజీ పుచ్చుకున్నావు, ఎంత వీలైతే ఈ నెలలో అంత బాగా తిట్టేసాయి అని చంద్రబాబు గారి ఒక అర్జీ. అందుకే ఏమున్నా సరే ఎప్పుడు ఒంటికాల మీద వెళ్ళిపోతున్నావు. అయినా నువ్వెంత ధైర్యస్తుడో తెలుసా? మీ ప్రజలకు మీరు కూడా వినాలి. ఈ పవన్ కళ్యాణ్ ఎంత ధైర్యస్తుడు అంటే, వన్స్ ఆన్ టైం హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో ఉండి ఒక మీటింగ్కి వెళ్ళి, అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో, కేసీఆర్ గారి గురించి ఓ భయంకరంగా కామెంట్లు చేస్తా, జోవియల్గా చప్పట్లు కొట్టించుకుంటా ఫ్యాన్స్కి ఆయన విమర్శించాడు కేసీఆర్ గారిని, తెలంగాణ ఉద్యమ నేతని. ఇది కేసీఆర్ గారికి జారదీశారు. కేసీఆర్ గారు ఎవడరా వాడు? పవన్ కళ్యాణ్. అరే పవన్ కళ్యాణ్ యాస్టివ్గా కేసీఆర్ గారు అన్న మాటలు క్లిప్పులు ఉన్నాయి, మీరు చూసుకోండి. అరే పవన్ కళ్యాణ్ నా కొడక, ఇట్లా ఇట్లా చిటికలైతే తుణకలైపోతావు నా కొడక. ఇది మొత్తం పవన్ కళ్యాణ్ విన్నాడు. మీసం తిప్పి ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చాడా? ఎగిరి దూకి పారిపోయి దాక్కొని ఏం చేయాలని చెప్పి ఎప్పుడు దండం పెట్టి కేసీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాడు. వెళ్ళాడు, కేసీఆర్ గారికి దండం పెట్టాడు, సారీ చెప్పాడు. తర్వాత బయటికి ప్రెస్ మీట్కి వచ్చాడు. ప్రెస్ మీట్కి ఏమన్నాడు తెలుసా? సార్, కేసీఆర్ గారు గొప్ప మేధావి, ఉద్యమకారుడు, ఇంత డెడికేషన్ ఉందని నాకు తెలియదండి, ఇంత డెడికేషన్ ఇందులో ఉందని, హౌ గ్రేట్ హీఈజ్ అని ఒక అరగంట పాటు కేసీఆర్ గారిని పొగిడి ఆ నుంచి పారిపోయి వచ్చాడు. ఇప్పుడు ఏడుకొచ్చాడు. ఏడుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కదా ఇది. ఇక్కడ ఏంటంటే అక్కడికంటే ఇక్కడ కాపు కులస్తులు ఎక్కువ ఉంటారు. నేను కూడా కాపునే కాబట్టి ఇక్కడ ఏమన్నా చెల్లిపోయింది. ఇప్పుడు రావడంతో మనం తిట్టేద్దాం. అక్కడంటే కేసీఆర్ అంటే మన భయం, ఉద్యమకారుడు కాబట్టి. ఇక్కడ పొలిటీషియన్సే కదా, తిట్టేద్దాం అని నోటికి వచ్చినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టారో మీకు తెలుసు, పరిచయం చెప్పాల. నారా చంద్రబాబు నాయుడా, అతను ముఖ్యమంత్రి అవుతాడా అని అందరి ముందు, జనం ముందే అతను వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అదే అతనట్టు ముఖ్యమంత్రి అవుతాడు, వెన్నుపోటుదారుడు. అసలు సీఎం అవుతాడు అతనికి జనాలు ఓటేస్తారా? స్టాప్ చేసి కబ్జా చేశాడు. ఓ వాళ్ళ కొడుక, అయ్యో వాళ్ళ కొడుకు తెలీదా? నారా లోకేష్ బాబు తిని పందిలాగా తినేసి, ఎంత తిన్నావంటే లోకేష్, నువ్వు తిని అవినీతి ఇంత సంపాదించి ఎట్ చేస్తున్నావు. పైన మీ తాత ఎన్టీ రామారావు గారు క్షోభిస్తుందయ్యా ఆయన ఆత్మ, తినకుండా ఆపపోయా అని అయ్యా కొడుకుల్ని అమ్మలక్కలు తిట్టేశాడు. మీసాలు మళ్ళీ అలాగే ఇప్పుడు
కేసీఆర్ గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉంటుందంటే, కేసీఆర్ గారు ఒక్క మాట కూడా పడనెప్పుడు అన్నాడా వాడు తెచ్చాడే. కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు, పవన్ కళ్యాణ్ అనే ఇతను వచ్చాడండి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ అయిపోయింది మ్యాటరు, ఇక్కడ వచ్చేసి ఇద్దరు బాబు గారిని మిమ్మల్ని తిట్టాడు అనగానే అదేవల్ల ఒక్క నిమిషం ఆలోచించాడు. అతని జీవితంలో ఒక్క నిమిషం ఆలోచించాడు అంటే చంద్రబాబు నాయుడు, ఎదుటోడు టపా ఎదుటోడు మరో 5 నిమిషాల్లో ఆయన వచ్చి ఈయన కాళ్ళ దగ్గర పడ్డాడు. నారా చంద్రబాబు నాయుడికి కాళ్ళు, జీవు సార్ మీరు ఎట్లాంటి ఇక్కడ నేను పని చేస్తాను సార్, అడ్మైర్ సార్, నాకు మీరు అన్నీ మీరు తెలియకుండా నడిచే గ్రంథాలయం సార్ అని ఈయన పొగిడాడు, లోకేష్ను పొగిడాడు. అంతకుముందు లోకేష్ అవినీతి పరుడు, ఇవన్నీ పోయి 10,000 రూపాయలు ఇస్తాడు. ఎవరు దోచేసిన సొమ్ము అది? ఎవరు దోచారు? అది వాడు సొంత డబ్బు కాదే, సొంత డబ్బు కాదే. వాళ్ళ నాన్నగారు పార్టీ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి కష్టాలకు కూడా, వాళ్ళకి ఇల్లు నడుపుకోవడానికి కూడా కష్టాలు ఉండే. ఈరోజు డబ్బులు వచ్చేసి నేను కాదంటలా, కానీ ఆ డబ్బులు మనవే కదా. ఈరోజు జగన్ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, ఇన్ని కోట్లు అని చెప్తారు. కానీ ఆ డబ్బంతా మనలాంటి వాళ్ళందరం కూర్చొని మనందరం అమాయకుల్లాగా ఎర్రి గుర్రెలా అయిపోయాం మనందరం. అందుకని మీరు చాలా చాలా జాగ్రత్తగా ఓటు వేయాలి. జగన్ మాట్లాడితే ఏం మాట్లాడాను? నేను మాట్లాడింది మత్స్యకారుల గురించి మాట్లాడాను, నేను మాట్లాడితే రైతాంగం గురించి మాట్లాడాను, నేను మాట్లాడితే చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పాను. నేను యాక్టర్గా ఉండి మీరు ఆలోచించండి, నేను ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేసి ఉండొచ్చు. నేను కోట్ల డబ్బులు వచ్చిండేది కదా, ఎందుకు చేయలా? అరే పవన్ కళ్యాణ్ అనేవాడు గొంతు తిప్పితే ప్రజలకి మేలు జరగాలి, ప్రజల కష్టాలకి అది భుజం గాయాలి. ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చానని కాదు, ఇది నా సోషలిస్ట్ లక్షణం, ఇది నా సోషలిస్ట్ భావాలు తాలూకు ప్రతిరూపం ఇది. అందుకే నేను ఎప్పుడు కూడా కూర్చోబెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయలే. కానీ అలాంటిది బ్రాండ్ అంబాసిడర్గా చేనేత వారికి ఒప్పుకున్నా. అలాంటి మీ కష్టాలకి ప్రతినిధిని. మీరు అసెంబ్లీలో ఇప్పుడు దాకా తిట్లు తిట్టేవాళ్ళు చూశారు, బూతులు తిట్టేవాళ్ళని చూశారు. కానీ ఫస్ట్ టైము ఒక సమూహం, రేపు పొద్దున చట్టసభలో కూడా ఈయన కూడా ఉంటారు, ఒక ఎమ్మెల్సీగా ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు వర్మ గారు. దానికి సంపూర్ణంగా నేనేం చేయాలో చేస్తాను కదా. అలాంటి బాధ్యత గల వ్యక్తిని ఎమ్మెల్సీగా చూడాల్సిన బాధ్యత నాకుంది. ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇలాంటి వాళ్ళందరం కూర్చొని మేము మాట్లాడతాం. సో ఇన్ని దశాబ్దం పాటు నేనేం మాట్లాడాను? పేద ప్రజల కోసం మాట్లాడా, మానవ హక్కులు భంగం అవుతుంటే మాట్లాడా, ఒక మత్స్యకారులు జీవో 217 దాదాపు కొన్ని లక్షలాది మందికి పొట్ట కొడుతుంటే జీవోని చించేశాను. దానికి నాకు ఇచ్చిన ఏంటి జగన్ తిట్టేది? ఇంట్లో ఉన్న నా భార్యను తిడతాడు, పెళ్ళాం అంటాడు. ఈ 4వ పెళ్ళానికి ఎలా చెప్పాలో నాకు తెలియట్లా. అని మనం పెళ్ళాం అనే పదం తప్ప అని మాట్లాడచ్చు. అరే నా భార్య రాజకీయాల్లో ఉంటే నువ్వు తోలనాడినా ఒక అర్థం ఉంటుంది. అరే నా పాపం తను ఎక్కడో కూర్చొని పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. అంతకుముందు నాకు మ్యారేజ్ అయింది, నేను కాదంటలా. నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను? అఫీషియల్గా కొన్ని జీవితాలు కుదరం, విడిపోయాం. పాపం నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరి జీవితాల్లోకి వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి అయితే బిడ్డను కూడా కంది ఇంకొకరు ఏమన్నా పెళ్లి చేసుకొని, ఇంకొక పాపం నా బిడ్డలు ఇంకొకరు చూసుకుంటాను. నేను ముందుకెళ్ళాను. కానీ అలాంటి వాళ్ళని గుట్టుగా బతుకుతున్న వాళ్ళని కూడా జీవితంలో తీసుకొచ్చి పెళ్ళాలు అంటే నాకు ఒకటే అనిపిస్తే, నాకు భారతి గారు అని అనిపిస్తామని ఎంత నాకు నోటి దాకా వచ్చి నాకు మనస్కరించదు. అది నా సంస్కారం, అది నా తల్లిదండ్రులు లేదా శ్రీపాద శ్రీవల్లభుడు నాకు తాలూకు సంస్కారం. నాకు ఆయన కృప ఏంటో నాకు అట్లా అనాలనిపించదు నాకు. ఎందుకంటే నన్ను అన్నప్పుడు మీరు సంతోషపడకండి, చంద్రబాబు గారు అన్నప్పుడు సంతోషపడకండి, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైతే సంతోషపడకండి. రేపొద్దునది మీకు కూడా జరుగుద్ది, అది మర్చిపోకండి. ఇది చాలా చాలా ఆలోచించి తీసుకోండి నిర్ణయాలు ఇవి.